హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూసేది కొబ్బరి లౌజు అంటారు, కొబ్బరి ఉండ కూడా అనొచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో కొబ్బరి ప్లస్ బెల్లం కాంబినేషన్ ఉంటుంది. ఈ కొబ్బరి అనేది మనకు సూపర్ ఎనర్జీ ఇస్తుంది. కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మన హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఐరన్ వల్ల. మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కూడా బాగా అందుతుంది, అలసట అనేది తగ్గుతుంది అనమాట ఈ బెల్లం తినడం వల్ల. సో ఇది ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ లివర్ని క్లీన్ చేస్తుంది, డిటాక్స్ చేస్తుంది. సో రిఫైన్డ్ షుగర్ కూడా లేదు దీంట్లో. సో కొబ్బరి బెల్లం కాంబో వల్ల ఉపయోగం ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మళ్ళీ హెల్తీ ఫ్యాట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. హెల్తీ ఫ్యాట్స్, ఈ ఐరన్, ఈ స్వీట్నెస్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా హెల్ప్ చేస్తుంది, పెద్దలకి ఎనర్జీ బూస్ట్లా పనిచేస్తుంది. సో ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ ఉంది, టేస్ట్, స్వీట్నెస్ అన్నీ ఒకే బయటలో ఉంటాయి ఈ కొబ్బరి లౌజ్ వల్ల. మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఒక 3 కప్పులు కొబ్బరి తీసుకుంటే, పచ్చి కొబ్బరి, దాన్ని తురిమి కానీ మిక్సీలో వేసి కానీ ఒక 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ రెండింటిని పొయ్యి మీద పెట్టి బాగా హీట్ చేస్తున్నా. ఇంత ముందర నేను ఏం చేశానంటే బెల్లంని వాటర్లో వేసి కొంచెంసేపు హీట్ చేశాను పొయ్యి మీద. అప్పుడు అది లిక్విడ్ లాగా అవుతుంది కదా, ఆ లిక్విడ్ని ఈ సైడ్ కొబ్బరి కూడా అట్లనే హీట్ చేస్తూ ఉన్నా. కొబ్బరిని ఎందుకు హీట్ చేస్తానంటే వేరే బాండీలో పెట్టి కొబ్బరిలో ఉండే తడి అంతా కూడా వెళ్ళిపోతుంది హీట్ చేయటం వల్ల. సో వన్స్ ఈ నాకు బెల్లం నీళ్లు రెడీ అయినాక ఆ బెల్లం నీళ్ళని, వేడిగా ఉన్న బెల్లం నీళ్ళని దీంట్లో కలిపేసాను ఒక ఫిల్టర్ పెట్టి. ఎందుకు ఫిల్టర్ పెట్టి కలుపుతామంటే ఆ ఫిల్టర్ వల్ల నలకలు అట్లే ఉన్న బెల్లంలో కూడా అవి వెళ్ళిపోతాయి అనమాట. బెల్లం పాకం పోసినాక కొబ్బరిలో కొంతసేపు అట్లా గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి బాగా. మనం లో ఫ్లేమ్ పెట్టుకొని తిప్పాలి, ఎక్కువ సెగ పెట్టుకున్నామంటే మళ్ళీ మాడిపోద్ది అనమాట అడుగు. స్లోగా లో ఫ్లేమ్ పెట్టి తిప్పుతూ ఉండి మనకి కనిపిస్తూ ఉంటుంది, కొంచెం బాయిల్ అవుతున్నట్టు, ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది ఆ మిశ్రమంలో. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ పక్కన ఏం చేస్తానంటే అమ్మ ఇది ప్లేట్కి నెయ్యి పూస్తుంది. నెయ్యి ఎందుకు పూస్తామంటే వన్స్ ఇది రెడీ అయిపోయిన కొబ్బరి లౌజు దాంట్లో మనం పోసినప్పుడు అతుక్కోకుంటుంది ప్లేట్కి. ఇక్కడ కొంచెం మనం ఇది యాలకుల పొడి కూడా కలుపుతున్నాను. యాలకుల పొడి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వల్ల. సో ఇక్కడ చూడండి, ఆ తర్వాత వేసినాక ఇంతే, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు ఐటమ్స్. చిన్న సింపుల్ అండ్ ఈజీ స్నాక్ అండి, తయారు చేసుకోవడానికి కూడా అందరూ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ ఒకటి తిన్నా కూడా క్విక్ ఎనర్జీ బూస్ట్లా పనిచేస్తుంది మనకి. సో పిల్లలు బయట జంక్ ఫుడ్ తినే కంటే ఇలాంటి ఐటమ్స్ చేసుకొని తింటే ఈ కొబ్బరి బెల్లంలో ఉండే శక్తి అంతా కూడా మనకు అందుతుంది. సో ఇక్కడ ఫుల్గా బాయిల్ అయ్యే వరకు, ఆ ఉడుకు అనే పోయే వరకు నేను తిప్పుతున్నాను. కొంచెం గట్టి పడుతుంది అనమాట ఆ ప్రాసెస్లో. కొంచెం గట్టి పడిపోయినాక మనం తీసి ఇందాక ప్లేట్కి పూసాం కదా నెయ్యి, దాంట్లో వేసి దాన్ని ఫ్లాట్గా చేస్తాను చెక్కలాగా వచ్చేట్టు. ఇప్పుడు ఇది చూడండి, మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నా కూడా ఇది మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ స్నాక్. ఈ విధంగా దీన్ని వన్స్ తయారైపోయినాక కొబ్బరి లౌజ్ని బాగా కొంచెం హార్డ్ అయినాక, ఆ నీరు అంతా వెళ్ళిపోయినాక దీంట్లో ప్లేట్లో పెట్టి దీన్ని చెక్కలాగా నేను ప్రెస్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీన్ని చెక్కలాగా కాకపోయినా ఉండలా కూడా చేసుకోవచ్చు, లడ్డులాగా. అంతేనండి, సూపర్గా ఉండే కొబ్బరి లౌజ్ తయారైపోయింది. ఎంతో టేస్టీగా ఉంది, ఎంతో రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. ఇటువంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.